ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత దాచుకున్నారో చూసారా సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ఎస్వి టీం అందరికి థ్యాంక్స్ చెప్పే ముందు మీ అందరికి థ్యాంక్స్. అంతా ఇని భరించి కొంతమంది అనుకుంటారు పాయింట్కి రా ఎవడు రాదు. థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు దాకా పేషెన్స్ గా ఉండి అదంతా విన్నందుకు. అండ్ ఫస్ట్ ప్రొడ్యూసర్ గారి గురించి అంటే ర్యాంక్ చేస్తారు అని చూస్తున్నారా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్రస్టింగ్. అంటే మా టీం అంతా సపోజ్ కొరియోగ్రాఫర్ కానీ, డాన్సర్స్ నిఖిల్ అండ్ ప్రణయ్ కానీ, మా హీరోయిన్ మొత్తం అంతా టీవీ ఫ్యామిలీ నుంచి వచ్చాము, రియాలిటీ షోస్ అందరం చేసాము. థ్యాంక్స్ ఫర్ ట్రస్టింగ్ అస్. మేము ఎప్పుడు ఒక ప్యాకేజ్ లాగా సపోర్ట్ చేయడానికి మేము ముందుంటాం. మీరు ఇంతకు ముందు అంటే ఓన్లీ మా టీవీ స్టార్స్ తో చేస్తేనే సపోర్ట్ చేస్తామని కాదు, ఫ్యామిలీలోకి వచ్చారు కాబట్టి మిగతా సాంగ్స్ ఏ చేసినా సరే సపోర్ట్ చేస్తాము. అండ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ నిఖిల్ వాడిని సపోర్ట్ చేసి ఈ సాంగ్ కి ఇంత చేసి అంటే తీసుకొచ్చినందుకు ఆన్ బిహాఫ్ ఆఫ్ నిఖిల్ నేను చెప్తున్నాను, ఏదో ఒకసారి ఐ విల్ సపోర్ట్ యూ గ్యారంటీ, ఎప్పుడైనా ఒకసారి. అండ్ కమింగ్ టు మై టీమ్, చూసే ఉంటారు మేము వేసే యాశాలు అన్ని. సార్కి సంవత్సరంన్నర తర్వాత గ్యాప్ వచ్చాక ఈ సాంగ్ వచ్చింది. అంటే లాస్ట్ లో తలిపేసాడని సాకేత అడుగుతున్నాడు కదా, చెప్తున్నాను. చూసా నేను. సరే, ఇది నీకు ఎప్పుడు సలహా ఇవ్వలేదు, ఎవరికి ఇవ్వను అడ్వైజ్, ఎందుకంటే అడ్వైజ్ ఇచ్చినా తీసుకోరు కాబట్టి. మోస్ట్ ఆఫ్ ది టైమ్ బిగ్ బాస్ నుంచి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నాము. ఎవరైనా అనుకుంటారు, జనరల్ ఆడియన్స్ కూడా, ఎవరికైనా బిగ్ బాస్ నెక్స్ట్ బిగ్ బాస్ స్టార్ట్ అయ్యి వరకే లైఫ్, ఏది క్యాష్ చేసుకున్నా ఎన్కాష్ చేసుకున్నా ఈ 1 year లోపే అని చెప్పి అంటారు. బట్ దట్ ఈస్ రాంగ్. ఏ వర్క్ వచ్చినా ఏదొచ్చినా సరే గ్రాప్ చేసుకో, సిన్సియర్గా వర్క్ చెయ్యి, నువ్వు ప్రోలాంగ్ అవుతావు ఇండస్ట్రీలో. ఎగ్జాంపుల్ నేనే. ఫ్రమ్ 2011 మూవీస్ తర్వాత స్మాల్ స్క్రీన్ తర్వాత మళ్ళీ మూవీస్, మళ్ళీ రియాలిటీ షోస్, మళ్ళీ సిరీస్. వచ్చిన వర్క్ని ఏది కాదన్ను, పక్కోళ్ళ మాటలు వినొద్దు, ఎందుకు సార్ ఆ వర్క్, ఎందుకు సార్ ఈ వర్క్ అంటాడు. ఎవ్వడు వచ్చి మీ ఫ్యామిలీని పోషించరు. ఎవ్వరు వచ్చి నీకు సలహాలు అయితే ఇచ్చేస్తాడు, సలహానే కదా, నాలుగే ఎటు పడితే అటు మాట్లాడదు, సలహానే కదా ఇచ్చేస్తారు. సో అలా డిసప్పాయింట్ అవ్వద్దు. ఏ వర్క్ వచ్చినా. నెక్స్ట్ బిగ్ బాస్ వస్తుంది, బిగ్ బాస్ ఎవ్రీ ఇయర్ వస్తూనే ఉంటుంది. చాలా మంది హైలైట్ అవుతారు, అరే మనం డ్రాప్ అయిపోయాం, మన ఫేమ్ ఇంతవరకే అని చెప్పి డిసప్పాయింట్ అవ్వద్దు. ఏ వర్క్ వచ్చినా సిన్సియర్గా చెయ్యి. అంటే ఏ వర్క్ వచ్చినా అంటే మరీ కలిపేసే వర్కులు చేయమాక. వెనక్కి కూడా ఉంది. సో అదైతే ఒక సలహా నేను ఇవ్వదలుచుకున్నాను, అంతే. అంతకు మించి ఏదో చెప్పదలుచుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ ప్రొడ్యూసర్ గారు. మీ సాంగ్స్ ఇలాగే హిట్ అయ్యి మంచి మనీ బ్యాంక్ వచ్చి, ప్రొడ్యూసర్ బాగుంటే, అంటే నేను ఎప్పుడు ఏ ఆడియో ఫంక్షన్ ఏ మూవీ రిలీజ్ అని ఇదే చెప్తాను, ప్రొడ్యూసర్ బాగుంటే అందరికీ వర్క్ జరుగుతుంది. కెమెరా కానీ 24 crafts ఎవరికైనా కానీ. థ్యాంక్ యూ సో మచ్.